మనము దేవుని గూట్లో టైల్స్‌కి అంతా ఇట్లా అంటించుకోవచ్చు. కిచెన్‌లో ఫ్రూట్స్ అవి కట్ చేసి కిచెన్ టైల్స్‌కి గూడా అంటించుకోవచ్చు. తర్వాత కారిడార్ ఉంటది కదా! లాన్‌లాగా పెట్టుకుంటారు మొక్కలు పెట్టుకున్న చోట. వాటికాడ గూడా సెల్లో టేప్ ఏసేసి అంటించేసి ఇలా పెట్టుకోవచ్చు. మీరు లాస్ట్ వీడియోలో గమనించండి. ఈ కటింగ్ నేను ఎలా చేశానంటే సిజర్‌ను తిప్పలేదు. పేపర్‌ను తిప్పుకున్న. సిజర్ అలాగే పెట్టా. పేపర్‌ను మాత్రము షేప్ మార్చుకుంటూ తిప్పుకున్నాను. గమనించండి ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే. నేనిప్పుడు ఈ క్రీమ్ డబ్బాకు మా పిల్లలన్నీ వాడిన క్రీమ్ డబ్బాలు పడేసేటప్పుడు నాకు ఇప్పించుకుంటా. దేనికన్నా యూజ్ అవుతది. దీనికి ఎంత బంక ఉందనేసి దీన్ని తీయకుండా అలాగే పెట్టుకున్నా. ఇప్పుడు తీసి ఆ బార్డర్‌కు అంటిస్తున్నా. ఇవి హాఫ్ ముగ్గు ఎట్లేసుకోవాలో చూపిస్తారు కదా! క్యాలెండర్‌లో. హాఫ్ ముగ్గు పేపర్‌ను కూడా వదలకుండా కట్ చేసి దాన్ని అలాగే అంటించకుండా మనకిష్టం వచ్చిన షేప్‌లో అంటించేసి మళ్ళీ చుట్టంతా సెల్లో టేప్ ఏయొచ్చు. నేను ఫస్ట్ కొన్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మా పిల్లలు ఒప్పుకోరని తెలుసు. చిన్నది ఒప్పుకుంది బావుంది అని. పెద్దది ఎక్కడ అంటించడానికి ఇట్లా నచ్చదనమాట దానికి. నేను బయట గోడ మీద గూడా అంటిస్తానే అని చూపించినాను. నేను మా పిల్లలకి నచ్చినట్టే చేస్తానండి ఏదైనా పని. నా ఇష్ట ప్రకారంగా చెయ్యను. పిల్లలకు వాళ్ళ పుట్టింట్లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలనేది నా కాన్సెప్ట్. అలా డబ్బా మీద నేనైతే ఇది నా డబ్బా లోపల పెట్టుకునే డబ్బా గనక నేను కట్ చేస్తున్నా చూడండి. ముగ్గును అదే కాదు. ఇలా సిజర్ చూడండి గమనించండి. సిజర్‌ను క్రాస్ చేస్తున్నా ఇక్కడ. కానీ సిజర్ క్రాస్ చేయకూడదు. పేపర్‌ను క్రాస్ చేయాలి. అప్పుడు నీట్‌గా వస్తది. ఇది మా నాన్న దగ్గర నేర్చుకున్నానండి. మా నాన్న వినాయకుడిని కట్ చేసి ఒక డోర్‌కి అంటించాడు. అందరూ మెచ్చుకునేవాళ్ళు మా నాన్న కటింగు చూసి. సో, నాకది నచ్చిందనమాట. అలా నేను ట్రై చేసి చేస్తున్నా. పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్‌కి గానీ, దేనికైనా బార్డర్స్ అంతా డిజైన్ చేసుకుంటారు గదా! పెయింటింగ్ వేసుకొని. అలా ఏ ప్రింట్ ఔట్ అయినా తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు కటింగ్ జేసుకోవచ్చు. సో, క్యాలెండర్‌లో ముగ్గులు నేనెందుకు ఇలా పెట్టుకుంటున్నా అంటే, నాకు ముగ్గంటే చాలా ఇష్టం. వేయటం రాదు పెద్దగా. చిన్నప్పటి నుండి ముగ్గు పట్టుకొని నాకు వేయటం రాదు. లావుగావొస్తాయి. సన్న గీతలు గూడా రావన్నమాట. సో, ఇలా అప్పుడప్పుడు చూసుకోవచ్చు. ఇలా బాక్స్‌లకి అంటించుకొని అని. ఆడ బంక ఉంది దానికి. అందుకని ఆ బంక మీద డిఫరెంట్‌గా కలంకారీ ప్రింట్‌లాగా మా ఆయన గూడా చూసి చాలా బావుందన్నారు. మనం బ్యాంగిల్ బాక్స్ పెట్టుకోవటానికని నేను ఇలా అంటించుకుంటున్నానండి. ఇంకో నెక్స్ట్ క్లిప్‌లో చూపిస్తా నేను ఎలా అంటించుకున్నానో. ఇది అంటించాను. మళ్ళీ తీసేసేసరికి అంతా చినిగిపోయింది. అంటే దాని మీదనే గమ్ ఉంది గదా! నేను ఇంకోటి చెప్తున్నా. ముందే మీరు సెల్లోటేప్ ఏసి ఆ తర్వాత కొంచెం సెల్లో టేప్ వదిలేస్తూ కట్ జేయండి. అప్పుడు బాగా అంటుకుంటది. మళ్ళీ కింది నుండి అంటించనక్కర్లేదు. మీరు నా వీడియోలు చూస్తూ మీరు గూడా చేసుకుంటారని చెప్పి అడుగున గమ్ముంది గనక కింద సెల్లో టేప్ ఏసేసి అలా అంటించా. చూడండి ఎంత లుక్ వచ్చిందో. ఇవి మనము ఇంట్లో ఉన్న మామూలు ప్లాస్టిక్ డబ్బాలకు గూడా ఇలా అంటించుకోవచ్చు. మన ఐస్ క్రీమ్ బాక్స్‌లకొస్తాయి. పెరుగు డబ్బాలు, డిస్పోజబుల్‌వి ఇలా అన్నీ అంటించుకొని పెట్టుకొని దేనికన్నా వాడుకోవచ్చు మీరు. మీ ఇంట్రెస్ట్‌ని బట్టి. ఇదంతా నచ్చిందా మీకు? నచ్చిందనే అనుకుంటున్నా. ఇంకో షార్ట్ ఉంది చూడండి.